హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన పూజా వీడియోస్ని ఫాలో అయ్యే వ్యూవర్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నది పూజా వీడియోస్తో పాటు మీరు ఎస్పెషల్లీ హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకుంటారు ఆ టిప్స్ని కూడా షేర్ చేయమని. అందులోనూ ఇప్పుడు చూసుకుంటే ఫెస్టివల్ సీజన్, మనకు వరలక్ష్మి వ్రతం కానీ లేకపోతే ఆ తర్వాత అన్నీ కూడా వరుసగా పండుగలే. డెఫినెట్గా చెప్పగలను చాలామంది ఆడవాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని. ఇవాల్టి వీడియోలో ఎవ్రీడే హ్యాబిట్స్ ఫర్ ఏ క్లీన్ హోమ్ అండ్ హౌస్ క్లీనింగ్ టిప్స్ని మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఒక అందమైన ముగ్గుతో స్టార్ట్ చేద్దామా? అసలు శ్రావణ మాసం అంటేనే ఇంటి ముందు అందమైన ముగ్గులు చాలా అంటే చాలా కలగా ఉంటాయి. ఎవరి వీలును బట్టి వాళ్ళు అలాగే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున మన వ్యూవర్స్కి స్పెషల్గా శ్రావణ శుక్రవారం రోజు వేసుకునే ముగ్గుని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ముగ్గు నేను కూడా ఫస్ట్ టైం వేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఎంత అందంగా ఉందో అసలు. దాదాపు మీరు చూసుకుంటే ఇప్పటి వరకు మన ఛానల్లో రకరకాల ముగ్గులను షేర్ చేశాను. కొన్ని రెగ్యులర్ అయినా సరే మ్యాక్సిమం యునిక్గా ప్రతి ఒక్కరూ వేసుకోగలిగేలా కొంచెం డిఫరెంట్గా అందంగా ఉండే విధంగా నేను చూసుకుంటాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, 4 వైపులన ఇలా బార్డర్ లాగా వేసుకొని మధ్యన మొత్తం కూడా ఎర్రమన్ను ఉంటుంది కదా, దాంతో ఫిల్ చేశాను. మనం కావాలనుకుంటే కనుక కలర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజున కలర్స్తో కాకుండా న్యాచురల్గా ఇలా ఎర్రమన్నుతో వేయాలనిపించింది. ఒక యాస్థెటిక్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత చుక్కల్ని పెట్టేసరికి ఎంత చక్కగా హైలైట్ అవుతూ ఉన్నాయో. అసలు ముగ్గును వేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈరోజు మెలికల ముగ్గులు వేస్తూ ఉన్నాను. చాలా బాగా వచ్చింది. చాలామంది కమెంట్స్లో మన వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు, వరలక్ష్మి వ్రతానికి వేసుకోవడానికి ఒక చక్కటి ముగ్గుని అందించండి, మేము కూడా వేసుకుంటాము, ఈజీగా ఉండే విధంగా చూడండి అని చెప్పి. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు చూస్తే కనుక ఎక్కువగా ఫ్రీ హ్యాండ్తో వేసేవే ఉంటాయా, అవి కమలం ముగ్గు అయినా సరే ఇంకేదైనా సరే అలా చుక్కలు పెట్టి వేసిన దాంట్లో ఇది ఒక ముగ్గు అని చెప్పచ్చు. మన వ్యూవర్స్ అడిగే ఇంకొక డౌట్ అయితే, ఇన్ని ముగ్గులు వేస్తూ ఉంటారు కదా, అసలు ఎలా నేర్చుకుంటారు, ఎలా వస్తాయి ఇన్ని ఐడియాస్ అని. ఖచ్చితంగా మనం ఏదైనా ఒక పనిని చేయాలంటే దానికి ముందు ప్రిపరేషన్ డెఫినెట్గా ఉండాల్సిందే. డే బిఫోరే మనం ఎలా అయితే రేపటికి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ వీటన్నింటినీ ముందుగానే ఎలా ప్లాన్ చేసుకుంటామో ఈ పనులు కూడా అంతే. నేను పూజ విషయంలో కూడా పువ్వుల దగ్గర నుంచి లేకపోతే ఇంకేదైనా కూడా ముందు రోజే అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాను. ముగ్గును వేయడానికే అంత కష్టం ఉన్నప్పుడు పూజ విషయంలో ఇక చెప్పాల్సిన పని లేదు. చాలా శ్రమ ఉంటుంది అందులో. ప్రత్యేకమైన పండుగ రోజుల్లోనైనా లేకపోతే మామూలుగా మనం చేసుకునే నిత్య పూజకైనా సరే ఏదో మనం స్నానం చేసి డైరెక్ట్గా వెళ్ళి చేసుకునేది కాదు కదా. చక్కగా దానికి కావాల్సినవన్నీ ముందుగా సిద్ధం చేసుకోవడం, పూజా స్థలాన్ని శుభ్రపరచుకోవడం, ఇవన్నీ నేను చెప్పడం కంటే కూడా మన వీడియోస్ని ఫాలో అయ్యే రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది దీనిలో కష్టం ఎలా ఉంటుంది. ఇంట్లో కూడా చేసుకునే వాళ్ళకి ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ చెప్పకపోయినా ఆ కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు. ముగ్గునైనా సరే ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాల్సిందే. అది మీకే కాదు నాకు కూడా. మాకు ముగ్గులు వేయడం అంతగా రాదు, ఎంత ట్రై చేస్తున్నా మీలా వేయలేకపోతున్నామని అంటారు కదా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి చూడండి, ఎవరైనా వేయగలం. అందరికీ ముగ్గును వేయడం కుదరకపోవచ్చు, రాకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకు ఫిల్టర్స్, స్టెన్సిల్స్ దొరుకుతాయి కదా, వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేసే ముందు మన వ్యూవర్స్కి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా కనిష్క పీటీఎంని అటెండ్ అయినప్పుడు కనిష్క గురించి టీచర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాండ్ రైటింగ్ దగ్గర నుంచి లర్నింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయని చెప్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ నా మాటల్లో చెప్పలేను. ఆల్మోస్ట్ మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలిసిన విషయమే కదా, లాస్ట్ మంత్ ఎంత సిక్ అయిందో కనిష్క. ఈవెన్ తన స్కూల్కి కూడా వెళ్ళలేదు ఆ 1 మంత్ కూడా. అండ్ టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. హెల్త్ ఇంపార్టెంట్, ఫస్ట్ తను రికవరీ అవ్వాలని ఎంతో సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1 మంత్ అంటే ఎంత లాగింగ్లో ఉండాలో కదా, బట్ ట్రాక్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ అండ్ క్రెడిట్ టీచర్స్ ఎంత ఉందో బాన్జు మ్యాథ్ క్లాస్ కూడా అంతే ఉంది.
చాలామంది కిడ్స్కి మ్యాథ్స్ అన్న పేరు వినంగానే ఒక ఫియర్ డెవలప్ అయిపోతుంది. సింపుల్ సమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా చాలా కన్ఫ్యూజన్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని తగ్గించడంలో, కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడంలో పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీకు ఒక మాట చెప్పాలంటే ఈ ఏజ్లో నేను కూడా మ్యాథ్స్ అంటే భయపడేదాన్ని. బట్ డాడీ దగ్గర కూర్చొని నేర్పించేవాళ్ళు. ఈ రోజుల్లో చూసుకుంటే ఆ టెన్షన్ ఉండదు. హ్యాపీగా మనకి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మంచిగా స్కిల్స్ని నేర్పించడానికి ఎంతగానో హెల్ప్ అవుతూ ఉన్నాయి. అలాంటి ప్లాట్ఫామ్స్లో బాన్జు ది బెస్ట్ అని నేను అంటాను. కిడ్స్కి ఫుడ్ అండ్ హెల్త్ విషయంలో మనం ఎంత పర్టికులర్గా ఉంటామో వాళ్ళకి రైట్ ఫౌండేషన్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. బాన్జు అనే నెక్స్ట్ లెవెల్ మ్యాథ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది పాసిబుల్ చేస్తుంది. దీన్ని డిజైన్ చేసింది నీలకంఠ భాను గారు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్, 50+ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన మ్యాథ్ జీనియస్ తను. తన మ్యాథ్ టెక్నిక్స్తో పెన్ అండ్ పేపర్ని యూజ్ చేయకుండా కిడ్స్ మెంటల్ హెల్త్లో మాస్టర్స్ అయ్యే విధంగా వీళ్ళు క్లాసెస్ డిజైన్ చేశారు. కనిష్కానే చూసుకుంటే ఇప్పుడు మ్యాథ్స్ అంటే భయం లేదు, టెన్షన్ లేదు అండ్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. బాన్జు మ్యాథ్ క్లాసెస్ 5 years నుంచి 15 years ఏజ్ గ్రూప్ కిడ్స్కి మ్యాథ్స్ అంటే భయం లేకుండా ఫాస్ట్ అండ్ ఫన్ అప్రోచ్తో ఓరల్గా సాల్వ్ చేయడం నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ట్రావెల్లో ఉన్న హాలిడేస్ అయినా ఈజీగా యాక్సెస్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఫర్ బిజీ ఫ్యామిలీస్ అండ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ టైమింగ్స్. బాన్జు మ్యాథ్స్ క్లాసెస్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే పిల్లల్లో ప్రెషర్ని క్రియేట్ చేయకుండా ఒక జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్లో టెక్నిక్స్ని నేర్పించడం. క్లాసెస్కి సంబంధించిన డెమో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇది ఇండియాకి మాత్రమే కాదు, USA, UK, UAE, ఆస్ట్రేలియాలో కూడా అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో మనం రిజిస్టర్ అవ్వచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ పేరెంట్స్. ఇప్పుడు మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రవ్వ కేసరి నైవేద్యం రెసిపీని చూసేద్దామా? శ్రావణ మాసంలో శుక్రవారాల్లో ప్రత్యేకంగా అమ్మవారికి ఏదో ఒక తీపి పదార్థాన్ని చేస్తూ ఉంటాం కదా, పాయసం, రవ్వ కేసరి ఇలాగా. అయితే ఈ రవ్వ కేసరి రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎవరైనా సరే, మొదటిసారి చేసేవారైనా, మాకు వంటలు రావు అనుకున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రవ్వని అటు ఇటుగా 1 కప్పు తీసుకున్నాను. 1/2 కప్పు వరకు నేతిని వేసి అందులో రవ్వను వేయించుకున్న తర్వాత మనకు కమ్మటి వాసన వస్తుంటుంది కదా, అప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. చక్కగా మనకు రవ్వ మొత్తం ఉడికిపోతుంది. రవ్వను వేయించుకోవడం అంతా కూడా సిమ్లో ఉంచే చేయాలి. ఇలా రవ్వ మొత్తం ఉడికిన తర్వాత చక్కెర లేదా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే బెల్లం పౌడర్ యాడ్ చేశాను. అలాగే మనం సపరేట్గా వేయించుకున్న కిస్మిస్, జీడిపప్పు వీటన్నిటిని కూడా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవడమే. ఇంకొక చిన్న టిప్ చెప్పనా? రవ్వ కేసరి పూసగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా రావాలంటే ఎవ్వరు చేసినా సరే అది మనం వాటర్ని యాడ్ చేసుకుంటాం కదా, అవి బాగా మరిగించనివి బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి, చల్లనీటిని కాకుండా. చివరగా కొంచెం ఇలాచీ పౌడర్ దంచి వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వేసుకోవాలి. కమ్మటి రుచితో రవ్వ కేసరి నైవేద్యం తయారైపోయినట్లే. మామూలు సూజీ రవ్వతో చేస్తూ ఉంటాం కదా, దాంతో కాకుండా ఇలా గోధుమ రవ్వ, బన్సీ రవ్వ దొరుకుతుంది కదా, ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక ప్రిపేర్ అయిపోయిందని అనుకున్నప్పుడు మంచిగా పైనే మనం నెయ్యిని వేసుకొని ఇక దించుకోవడమే. ఇక్కడైతే పూజకు ఒకవైపున సిద్ధం చేసుకుంటూ ఇంకొక వైపున నైవేద్యాన్ని తయారు చేసేసుకున్నాను. అయితే కమెంట్స్లో పూజా వీడియోస్ గురించి అడుగుతున్న డౌట్స్ని అయితే ఇప్పుడు క్లియర్ చేయాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతము మనం తెల్లవారుజామున చేసుకోవాలా లేకపోతే సాయంత్రం వేళ చేసుకోవాలని అడిగారు. ఏదైనా సరే, పూజ అయినా వ్రతమైనా సూర్యోదయానికి పూర్వమే మొదలు పెడితే మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే వీలు కుదురుతుంది. అటు వర్కింగ్ ఉమెన్ సంగతి ఏంటి అని కూడా అడుగుతారు. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళైనా వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరికైనా సరే ప్రత్యేకమైన వ్రతం ఉంది అని అనుకుంటే కనుక 3-4 రోజుల నుంచి, చెప్పాలంటే వారం ముందు నుంచే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సినవన్నీ కూడా అప్పటికప్పుడు వెతుక్కోకుండా సిద్ధం చేసుకుంటే తెల్లవారుజామున చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. దీనికి సంబంధించి హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ ఇంకా మాట్లాడతాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. అయితే మన వ్యూయర్స్ ఎక్కువగా కమెంట్ చేస్తూ ఉన్నది వీడియోస్ లెంతీగా ఉండే విధంగా చూసుకోండి, చూస్తూ ఉంటే అసలు అప్పుడే అయిపోయిందని అనిపిస్తుందని అన్నారు. సో అందుకే ఇక్కడ చాలా వరకు టాపిక్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. చూస్తున్న వ్యూవర్స్కి ప్రతి ఒక్క టాపిక్ నచ్చాలని లేదు, అలాగే ఉపయోగపడాలని లేదు. పిల్లల విషయం కానీ, లేకపోతే హౌస్ క్లీనింగ్ కానీ, పూజ విషయమైనా సరే, ముగ్గురు విషయమైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్కి కనెక్ట్ అవుతారు కదా. సో అందరినీ సాటిస్ఫై చేయడానికి నేను ట్రై చేస్తాను.
ఇదంతా కూడా మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, మనం చేసే పనిని అప్రిషియేట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మనం ఎంతైనా చేయగలం. అలాగే ఇంకొక వైపున చూసుకుంటే తప్పుల్ని వెతుకుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మన ఎనర్జీని కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే మన పని మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. మెయిన్గా అన్నింటికంటే మనం అలవాటు చేసుకోవాల్సిన హ్యాబిట్ ఏంటో తెలుసా? వేరే వాళ్ళని సాటిస్ఫై చేయాలి అన్న దానికంటే కూడా మనల్ని మనం సాటిస్ఫై చేసుకునే విధంగా మన ప్రయత్నం ఉండాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది అన్నింటికంటే వాల్యుబుల్ అయినది. ఇంట్లో చాలా విషయాల్లో నేను ఇదే ఫాలో అవుతాను. పిల్లల విషయంలోనైనా, ఇంట్లో వంటకు సంబంధించైనా, క్లీనింగ్ సంబంధించైనా సరే, లేకపోతే ఇంటిని అలంకరించుకునే పద్ధతి అయినా సరే, ప్రతిదీ కూడా నాకు నా స్టైల్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని మాత్రమే చూసుకుంటాను. వేరే వాళ్ళు, అది రిలేటివ్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో హౌస్ని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ప్రతి ఒక్కరిని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా అంటే ఖచ్చితంగా నో అని చెప్తాను నేనైతే. అలా డెకరేట్ చేసుకున్నా సరే, క్లీన్ హోమ్ చూసినా సరే, మనం ఒక్క విషయాన్ని మోటివేషన్గా తీసుకోవాలి. మనం కూడా అలా పెట్టుకోవాలి, క్లీనినెస్ని మెయింటైన్ చేయాలి అన్న మోటివేషన్ తీసుకుంటే మంచిది. కానీ ఆ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండాలి, మనం కూడా ఈ వస్తువులతో డెకరేట్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఇదే. డెకోర్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఫర్నిచర్ ఇంకొకరి ఇంట్లో చూస్తే ఖచ్చితంగా మనం కూడా ఎలాగైనా కొనుక్కోవాలి అన్న ఒక పొసెసివ్నెస్ కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో రిలేషన్షిప్స్ కూడా మనకు అంత హెల్దీగా ఉండవు. ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్న వాళ్ళకైనా సరే చూసిందంతా కొనాలంటే కుదరని పని. ఏదైతే మనకు వీలవుతుందో, ఎంతవరకు మనం చేసుకోగలమో అలాగే చేసుకోవాలి. కొనుక్కోవాలనుకుంటే కనుక అంత కష్టపడాల్సి ఉంటుందన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీరు ఆల్మోస్ట్ మా ఇంట్లో చూస్తున్న ఫర్నిచర్ ఏదైనా సరే, అది కాట్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ అయినా సరే, ఇంకా సోఫాస్ అయినా సరే, ఇవేమీ కొత్తగా నేను తీసుకున్నవి కాదు. ఆల్మోస్ట్ 10 years నుంచి వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఇది నా రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కానీ కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, ఒక వీడియో చూడంగానే ఒక అజంప్షన్కి వచ్చేస్తారు. అన్ని కాస్ట్లీ ఐటమ్స్, లగ్జరీ సోఫా ఇవన్నీ అనుకుంటారు. కానీ ఇవన్నీ నార్మల్ థింగ్స్. చెప్పాలంటే ప్రతిదీ కూడా ఏది ఈజీగా రాదు కదా, ఖచ్చితంగా దాని వెనక శ్రమ ఉంటుంది. అండ్ సెల్ఫ్ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్నవి కాస్ట్లీ ఐటమ్సా లేకపోతే నార్మల్ రేంజ్ తక్కువ కాస్ట్లో తీసుకున్నామా, ఇదంతా పక్కన పెడితే వాటిని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఎలా ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, ఇంటి మీద ఎంత పెట్టినా సరే అది తక్కువే అవుతుంది, ఎప్పటికప్పుడు ఇంకా పెడుతూనే ఉండాలనిపిస్తుందని. కాకపోతే దీంట్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పాను కదా, మనకున్న దాంట్లో చక్కగా సర్దుకొని ఇంటిని నీట్గా మెయింటైన్ చేయగలిగితే అదే గొప్ప విషయం అని నేను నమ్ముతాను. ఫస్ట్ హౌస్ క్లీనింగ్ బెడ్రూమ్తో స్టార్ట్ చేసి ఇక ఆ తర్వాత లివింగ్ రూమ్కి వచ్చాను. షోకేజ్ ఉంది కదా, ఆ ఏరియాలో మొత్తం అన్నీ తీసేసి ఒక్క కృష్ణ ఐడియల్ ఉంది కదా, దాన్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాను. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈసారి నేను ఫాలో అయిన మోస్ట్ ప్రియర్ థింగ్ ఏంటో తెలుసా? మెయిన్గా మినిమలిస్ట్గా ఉండాలి, అలాగే ఫంక్షనల్గా ఉండే విధంగా ప్రతి రూమ్ని చూసుకున్నాను. డెడికేటెడ్గా ఒక్క రోజులోనే హౌస్ క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేయాలనుకున్నాను. పూజా రూమ్ అయితే సపరేట్గా చేసుకుంటాను, దీంతో కలపను. నార్మల్గానే హౌస్ క్లీనింగ్ 1 dayలో కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్ అని చెప్పచ్చు. ఇంకొక వైపున కిడ్స్కి కావాల్సిన థింగ్స్ని చూసుకోవడం, వాళ్ళకి లంచ్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో కనిష్క వచ్చేసరికి మోస్ట్లీ నా క్లీనింగ్ అంతా కూడా నేను వైండప్ చేయాలనుకున్నాను. ఇక్కడ క్లీనింగ్ వర్క్తో పాటు సైమల్టేనియస్గా ఇంకొక వైపున సింపుల్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. మోస్ట్లీ ఇలా డీప్ క్లీనింగ్ ఉన్న రోజున ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకునే ఫుడ్స్ కాకుండా 1 pot మీల్ అంటాం కదా, అలాంటివే చూస్ చేసుకుంటాను. ఎంత కష్టమైన పనైనా సరే కొంచెం ప్లానింగ్తో హ్యాజిల్ ఫ్రీగా, ప్రెషర్ లేకుండా చేసుకోవడం నేను ఇష్టపడతాను. హార్డ్ వర్క్ అనేసరికి ఖచ్చితంగా ఫిజికల్గా చాలా అలసిపోతాం కదా, మెంటల్గా అలసిపోకుండా చూసుకుంటాను. ఈ టిప్ ఫాలో అయితే కనుక మనం చేసే ప్రతి పనిని ఇష్టపడి చేస్తాము, దాని అవుట్పుట్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏదో ఈ పనులన్నీ చేయాలా, అసలు మనకు అవసరమా, ఎక్కడ ఏది ఉంటే ఏంటి అనుకోకుండా ఇంట్లో ఆ నీట్నెస్ని మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, హౌస్ హెల్పర్స్ చేసేస్తారులే అని అనుకోకుండా, వాళ్ళపై డిపెండ్ కాకుండా ఇవన్నీ కూడా నా అంతటి నేను చేసుకోవడానికి నేను ఇష్టపడతాను. అలా వేరే వాళ్ళపై డిపెండ్ అయ్యి చేసుకున్న పనులకి మనంతట మనం చేసుకున్న దానికి ఎవరి మీద డిపెండ్ కాకుండా అందులో ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎందులోనూ రాదు. లివింగ్ రూమ్ డస్టింగ్ అయిన తర్వాత కర్టన్స్ని తీసేసి వాష్కి వేసేసాను. వాటిని నేనైతే హ్యాండ్ వాషే చేసుకుంటున్నాను. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అసలు చెప్పాలంటే.
యాక్చువల్గా కర్టన్స్ కూడా చూసుకుంటే చాలామంది లింక్స్ అడుగుతూ ఉంటారు. వీటిని ఇప్పుడు ప్రజెంట్ నేను లోటస్ వేసాను కదా, వైట్ అండ్ పింక్లో, వాటిని అయితే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. మోస్ట్లీ ఈ వీడియోలో యూస్ చేసినవన్నీ కూడా ఎగ్జిబిషన్స్లోనే తీసుకున్నవి. ఇప్పుడు ఈ వీడియోలో యూస్ చేసినవి కాకుండా మిగతా నేను రెగ్యులర్గా యూస్ చేసే కర్టన్స్ అయినా సరే లాంగ్ లెంత్వి, ఫ్లోర్ లెంత్ ఉంటాయి అవి కూడా. సో ఆల్మోస్ట్ అవి తీసుకొని కూడా నేను 10 years అయింది. ఇప్పటికీ కొత్త వాటిలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను. డబ్బులు పోసి కొనడం ఒక ఎత్తు అయితే వాటిని మెయింటైన్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. గ్లాస్ డోర్స్ను కూడా వైప్ చేసేసిన తర్వాత ఇక ఫైనల్గా టీవీ యూనిట్కి వచ్చాను. ఇక్కడైతే చూసుకుంటే డెకోర్ ఐటమ్స్ కంటే కూడా మొత్తం కూడా మొక్కలతో ఫిల్ అయిపోయింది. మనం ప్రతి ఫేజ్లో చూసుకుంటే మన టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది కదా. ప్రజెంట్ నాకైతే ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ మీద ఉంటుందన్నమాట. డెకోర్ ఐటమ్స్ కంటే కూడా వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నాను. డెకోర్ పీసెస్ ఒక బ్యూటిఫుల్ లుక్ని మాత్రమే ఇస్తాయి. అదే మొక్కలైతే, ఇండోర్ ప్లాంట్స్ అయితే కనుక ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని, పీస్ఫుల్నెస్ని క్రియేట్ చేస్తాయని నేను నమ్ముతాను. మొక్కలతో టైం స్పెండ్ చేయడం వలన చాలా వరకు స్ట్రెస్ కూడా తగ్గించుకోవచ్చు. పిల్లలకి ఎలా అయితే ప్రేమను పంచుతూ వాళ్ళని పెంచుతామో అలాగే మొక్కలు కూడా మనం ఎంత లవ్ అండ్ కేర్ని వాటికి ఇస్తామో అంత బాగా గ్రో అవుతాయి. చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, మీ ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా గ్రీనరీగా ఉంటాయి, మీరు ఎక్కువగా ఏం కంపోస్ట్ యూస్ చేస్తారు? అసలు చెప్పాలంటే వాటరింగ్ తప్ప నేను స్పెషల్గా వాటికి కంపోస్ట్ అయినా సరే ఇంకేమీ ఇవ్వను. వాటికి ఇచ్చే మెయిన్ కంపోస్ట్ ఏంటంటే నేను వాటితో టైం స్పెండ్ చేస్తాను కదా స్పెషల్గా, అదే అని చెప్పచ్చు. ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, ప్లాంట్స్ పై ఎవ్రీడే స్పెషల్ ఫోకస్ అండ్ కేర్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ విషయాన్ని ప్లాంట్ లవర్స్కి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, దాన్ని ఫీల్ అవ్వగలరు. ఇక్కడ నా క్లీనింగ్ని ఈజీ చేసుకోవడానికి ఈ స్పిన్నర్ని యూస్ చేస్తున్నాను, ఎలక్ట్రికల్ది. సో నాకు చూసుకుంటే కనుక మిర్రర్ సర్ఫేసెస్ అయినా, గ్లాస్ సర్ఫేసెస్, అలాగే గ్యాస్ స్టవ్ని, వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అయింది. హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ వేలో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం చూసుకుంటే కిచెన్ బ్యాక్ సైడ్ టైల్స్ అయినా సరే, కౌంటర్ టాప్ అయినా, గ్లాస్ టాప్ ఉన్న ఇలాంటి స్టవ్స్ అయినా, నార్మల్ స్టీల్ బాడీ ఉన్నవైనా సరే జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, ఆయిల్ స్టెయిన్స్, వీటన్నిటిని చాలా ఈజీగా కొద్దిగా సోప్ అప్లై చేసి మొత్తాన్ని కూడా స్క్రబ్ చేసేసుకున్నాను. అండ్ ఒక వెట్ క్లాత్తో వైప్ చేసేసుకుంటూ ఉన్నాను. జస్ట్ చాలా సింపుల్గా అండ్ టైం కూడా సేవ్ అవుతుంది, దీంతోపాటు నా ఎనర్జీ కూడా సేవ్ అయిందని చెప్పచ్చు. ఇక్కడ మోస్ట్లీ బండ చాకరీ కాకుండా స్మార్ట్ వేలో ఎలా చేసుకోవచ్చో ఆ టిప్స్ని మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకున్నాను. దీనంతటికి క్లీనింగ్కి వాటర్ క్వాంటిటీ కూడా చాలా లెస్గా యూస్ చేశాను. అండ్ వాటర్ వేస్టేజ్ కూడా దీంతో తగ్గించుకోవచ్చు. అండ్ ఒకసారి క్లీన్ చేసేసిన తర్వాత వైప్ చేసేసాను కదా, చాలా క్విక్గా డ్రై అయిపోతుంది. ఇంకా వేటి ప్లేస్లో వాటిని చక్కగా ఆర్గనైజ్ చేసేసుకొని బ్యాక్ మనం వర్క్ చేసుకోవచ్చు. కౌంటర్ టాప్ అయిన తర్వాత ఇక్కడ సింక్ దగ్గర గ్లాస్ డివైడర్ లాగా ఇచ్చాను కదా, దీన్ని కూడా జస్ట్ స్క్రబ్ చేసేసుకొని వైప్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ సీలింగ్ డస్టింగ్ దగ్గర నుంచి మిగతా అన్ని రూమ్స్ని డస్టింగ్ చేసేసుకున్న తర్వాత కిచెన్ కూడా కౌంటర్ టాప్ మొత్తం, సింక్ మొత్తం ఆ ఏరియాని కంప్లీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇక మాప్ చేసిన తర్వాత అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇంట్లో మీరు ఏ కార్నర్ చూసుకున్నా సరే అవి ప్లాంట్స్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. మ్యాక్సిమం లివింగ్ రూమ్లో ఎటు చూసినా కనిపిస్తాయి మొక్కలైతే. మెయిన్గా ఇవి ఇంటికి ఒక అందాన్ని మాత్రమే కాదు, ఎయిర్ ప్యూరిఫైయర్గా కూడా మనకు బెస్ట్గా హెల్ప్ అవుతాయి. మ్యాక్సిమం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోనే చెప్పాను కదా, ఎక్కువగా క్లమ్జీగా అన్ని వస్తువులతో డంప్ చేసేయకుండా చక్కగా మనకు కావాల్సినట్లు ఫంక్షనల్గా ఉండే విధంగా ప్రతి రూమ్ని నేను ఈరోజు ఆర్గనైజ్ చేయబోతున్నాను. కౌంటర్ టాప్ దగ్గర మంచిగా మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎంత ఫ్రెష్ ఫీల్ ఉంటుందో కదా. ఇక్కడైతే ఈ రోజున చాక్ పీస్తో అప్పటికప్పుడు టెంపరీగా వేసేస్తూ ఉన్నాను. మామూలుగా ఇంకా శుక్రవారం అయితే చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి ధూపం వేస్తాం కదా, ఎస్పెషల్లీ డీప్ క్లీనింగ్ తర్వాత ఆ ముగ్గును వేస్తేనే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ చాలా అందంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ క్లీనింగ్ పార్ట్ డన్. ఇప్పుడైతే బెడ్రూమ్ మేకోవర్ని మన వ్యూవర్స్తో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అది కూడా చాలా సింపుల్ వేలో ఉండబోతుంది అండ్ ఒక మంచి యాస్థెటిక్ లుక్ కూడా ఇస్తుంది. బెడ్రూమ్కి ఈరోజు నేను తీసుకున్న థీమ్ ఏంటంటే అన్నీ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్తో స్మాల్ ప్రింట్స్ వచ్చే విధంగా చూసుకున్నాను. మేకోవర్ అంటే డెఫినెట్గా అందరికీ ఒక మైండ్ సెట్ ఉంటుంది, అన్నీ కొత్తవి కొనాలి, వాటితోనే ఆర్గనైజ్ చేసుకోవాలి, డెకరేట్ చేసుకోవాలని. అలా ఏమీ లేదు, దానిలోనే మనం చూస్ చేసుకొని థీమ్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ బెడ్షీట్ వచ్చేసరికి మినిమల్ డిజైన్తో బ్లాక్ ప్రింట్తో వచ్చింది. బెడ్ స్ప్రెడ్స్ని వేసే ముందు దీనికి ప్రొటెక్టర్ కూడా వేసుకుంటాను కదా, సో పిల్లలు ఉన్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది.
నేను పర్టికులర్గా మినిమల్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నానంటే మ్యాక్సిమం చూసుకుంటే అన్నింటినీ సింగిల్గా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే నేను కొంచెం స్మార్ట్ వేలో ప్రతిదీ కూడా వర్క్ తగ్గించుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఒకవైపు ఇద్దరు పిల్లల స్టడీస్ కానీ, వాళ్ళ స్కూల్ థింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ చూసుకోవడం, ఫుడ్ విషయంలోనూ ఇవన్నీ కేర్ తీసుకోవడం అంత మామూలు విషయం కాదు. వీటన్నిటిని మేనేజ్ చేయాలంటే నాకు కూడా హెల్త్ బాగుండాలి, అలాగే నాకు తగినంత రెస్ట్ కూడా ఉండాలి కదా. చాలా రేర్గా దొరుకుతుంది ఆ టైం అయితే. అండ్ కమింగ్ టు ద బెడ్రూమ్, ఈ మేకఓవర్ చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ మినిమలిస్టిక్ కాన్సెప్ట్ అన్నాను కాబట్టి ఎక్కువ డెకోర్ ఐటమ్స్ అవి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది అసలు దాంతో. అందుకే నేను చాలా మినిమల్గా, ఇక్కడ చూసుకుంటే ఒక ఫ్లవర్ వాస్ కానీ, అటు పక్కనే ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, ఇంతే అనమాట. సింపుల్ డ్రెస్సింగ్ టేబుల్, దీంతో ఇంకేమీ డంప్ చేయలేదన్నమాట. అండ్ కర్టెన్స్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ ప్రింట్వే వైట్ థీమ్తో తీసుకున్నాను. బెడ్రూమ్ మేకోవర్ తర్వాత ఆల్మోస్ట్ క్లీనింగ్ డన్ అనే చెప్పాలి. అటు కర్టన్స్ కానీ అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా సాయంత్రం పూజకు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక మెయిన్గా ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా ధూపం వేస్తాను. మంగళ శుక్రవారాల్లో వేసుకుంటాను, సోమవారం వేస్తూ ఉంటాను. ఇక ఇలాంటి రోజుల్లో కంపల్సరీ చూసుకుంటాను. మాపింగ్ కూడా అయిపోయింది కదా, ఇక ఫైనల్గా ధూపాన్ని ఇలా వేస్తూ ఉన్నాను అనమాట. దీన్ని ఫన్గా తీసుకోండి, జస్ట్ అలా ట్రై చేయాలనిపించింది అంతే. మళ్ళీ ఏవో ఒకటో రెండు కమెంట్స్ ఖచ్చితంగా వస్తాయి, మీరు ఇవన్నీ అప్లయన్సెస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు చేసేసుకుంటారు, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సో ఏదైనా సరే మనం కష్టపడితే ఖచ్చితంగా సాధ్యమవుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఓవర్ నైట్ అయితే ఏది జరగదు. ఖచ్చితంగా ఎవ్రీడే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తేనే అవుతుంది. ఫైనల్గా ఒక పాయింట్ చెప్పాలంటే, ఫినాన్షియల్ సపోర్ట్ పేరెంట్స్ నుంచో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచో వస్తే ఒక విధమైన హ్యాపీనెస్ ఉంటుంది. హార్డ్ వర్క్తో మన ఓన్గా మనం ఇదంతా బిల్డ్ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. నేను రూపేష్ స్టార్టింగ్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్తో వీటన్నిటిని చక్కగా ఒక్కొక్కటి తీసుకున్నాము. ఈ కాట్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. నా ప్రెగ్నెన్సీలో నేను జంషెడ్పూర్ వెళ్ళినప్పుడు అప్పటి వరకు కాట్ లేదనమాట, జస్ట్ ఫ్లోర్ మీద బెడ్ వేసుకుని పడుకునే వాళ్ళం. బట్ ప్రెగ్నెన్సీలో కష్టమవుతుందని రూపేష్ చేయించారనమాట. ఇంట్లో ప్రతి కార్నర్తో, ప్రతి ఒక్క వస్తువుతో ఆ బాండింగ్ ఉంది. ప్రతి ఒక్క వస్తువులో కూడా స్వీట్ మెమరీస్ దాగున్నాయి. అండ్ చాలామంది మన వ్యూయర్స్ వ్లాగ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది, మీ టేస్ట్ బాగుంటుందని. అయితే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా కస్టమైజ్డే. వీటన్నిటిని మెల్లమెల్లగా ఒక్కొక్కటి అన్నీ ఒక్కసారిగా కొనలేం కదా, చక్కగా అన్నీ కూడా కస్టమైజేషన్ చేయించుకున్నాము. అండ్ ఆ డిజైన్ సెలెక్షన్ కానీ నాకు ఇలా ఉండాలి అని ప్రతిదీ కూడా నేను ప్లాన్ చేస్తాను. అండ్ ఫైనల్ డెసిషన్ అయితే ఇద్దరిది ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, నాది రూపేష్ది టేస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందని. సో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదన్నమాట, నీకు నచ్చిందా నాకు నచ్చిందా అని. అండ్ ఫైనల్గా సాయంత్రం పూజన చేసుకొని అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టాను. ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసైనా సరే, మనల్ని చూసైనా సరే, కొంచెం హార్డ్ వర్క్తో పైకి వస్తున్నామంటే ఖచ్చితంగా జెలస్, పొసెసివ్నెస్తో చూసేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. ముగ్గు విషయంలోనైనా, ఇంటిని మెయింటైన్ చేసే విషయంలోనైనా వీటన్నిటిపై ప్రభావం చూపకుండా గుమ్మడికాయ దిష్టికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా సాయంత్రం వేళన గుమ్మడికాయను కట్టి ధూపం వేసి ఇలా మంగళహారతిని, కర్పూర హారతిని ఇచ్చాను. ఎలాంటి ఆపదల నుంచైనా సరే మనల్ని కాపాడేది డివైన్ ఎనర్జీ మాత్రమే అన్నది నేను నమ్ముతాను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. హౌస్ డీప్ క్లీనింగ్ టిప్స్ మీ అందరికి కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.